హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను వడ వడలోకి 2 రకాల చట్నీస్ చూపిస్తున్నానండి. ఒకటి టొమాటో చట్నీ, ఇంకొకటి వచ్చేసి పల్లీ చట్నీ అండి. ఇవి వడల్లో కానీ, మీరు ఇడ్లీకి కానీ, దోశలో కానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు వేసి అవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఒక 6 పచ్చిమిర్చిని మధ్యగా కట్ చేసుకున్నానండి. అలాగే కొద్దిగా అల్లం ముక్కని తీసి దాన్ని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత నేను ఇక్కడ ఒక 6 టమాటాలను, మీడియం సైజ్ టమాటాలను కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనము ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మనము ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇది బాగా ఉడుకుతుంది కదా, మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మధ్యలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇక్కడ నేను కొద్దిగా కారం యాడ్ చేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది కారం వేస్తే. ఇప్పుడు కొంచెం సేపు మనము స్లోలో పెట్టేసి టమాటాలని మగ్గిద్దామండి. టమాటాలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గిద్దాము. ఇప్పుడు బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారబెట్టుకుందాము. చల్లారిన తర్వాత మనము ఇప్పుడు ఇందులో ముందుగా పక్కన పెట్టుకున్నాము కదా ఆవాలు, మెంతులు, అది ప్లస్ టమాటాలు కూడా మొత్తం చల్లగా అయిపోయినవన్నీ మిక్సీలో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడా కూడా ఏది తగలకూడదు, టమాటాలు కానీ ఏమీ తగలకూడదు, అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనము తడకా పెట్టుకుందాము. పోపుకి ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, ఇక్కడ ఒక 3 నేను వెల్లుల్లిని మెత్తగా దంచి వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకుంటున్నాను. ఇవి బాగా వేగిపోవాలి. వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ టమాటా చట్నీ అంతా వేసేసి కొద్దిగా కన్సిస్టెన్సీ మనకు థిక్గా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ స్లోలో పెట్టి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ మనం పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఇక్కడ నేను పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేగాలండి. పచ్చిమిర్చి వేగుతూ ఉండగా ఇక్కడ నేను ఫస్ట్ జీలకర్ర అనేది యాడ్ చేయడం అనేది మర్చిపోయానండి. ఫస్ట్ మీరు జీలకర్ర వేసి వేయించుకోవాలి, తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ పల్లీలు తీసుకున్నానండి. పల్లీలు తీసి వాటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలి. అలాగే చిన్నది అల్లం ముక్క, ఒక ఎండుమిర్చి వేసి వేయించుకుంటున్నానండి. ఇప్పుడు చిన్నది చింతపండు వేసేసి అది కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇది వేగిపోయింది కదా, దీన్ని కూడా చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి ఆ జార్లో కొద్దిగా సాల్ట్, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా సాల్ట్ వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మధ్యలో వాటర్ అనేది యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనకి రిక్వైర్డ్ కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా, ఇప్పుడు మనం దీనికి కూడా పోపు పెట్టేసుకుందాము. ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు మనము పోపుకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకొని ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా గిన్నెలో పల్లీ చట్నీ రెడీగా పెట్టుకున్నాం కదా అండి, అందులో వేసేసి కలుపుకొని మంచిగా వడలో కానీ, ఇడ్లీలో కానీ, దోశలో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ 2 చట్నీస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.